ఓకే. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, కేంద్రం తగిన నిధులు ఇచ్చినా కూడా పోలవరంకి బ్రేక్ పడుతోంది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వల్ల ఆలస్యం అవుతోంది అనేది మోడీ చెప్తున్న విషయం. మీకు ఎలా కనిపిస్తుంది? పోలవరం చంద్రబాబు నాయుడు ఏటీఎం చేసినారు వీళ్ళే. మరి చంద్రబాబు నాయుడు 72% పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు దాన్ని ఏటీఎం చేసినట్టు. ఇప్పుడేమో పూర్తి కాలేదంట్రీ. చేయాల్సింది మోడీ. అది జాతీయ ప్రాజెక్టు. మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? పోలవరంకు కేంద్రం నిధులు ఇస్తే నిధులు ఇచ్చిందా చెప్పండి? పునరావాస నిధులు ఇచ్చిందా? కేంద్రం పోలవరం పునరావాసాలకి నిర్వాసితులకు నిధులు ఇచ్చిందా? ఇచ్చిండే పోలవరం పూర్తయ్యేది. ఇది నేను చెప్పేది కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చెప్పింది. నేను చెప్పేది కాదు. పునరావాసంతో కూడిన రివైజ్ ఎస్టిమేట్స్ ఇస్తే కేంద్రం అంగీకరించలే. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు పునరావాస నిధులు ఇవ్వలే. అంటే డ్యామ్ కట్టడానికి మా బాధ్యత, ఆ కట్టడం వల్ల నిర్వాసితుల వారి సంగతి మాకు సంబంధం లేదంటారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? సో కేంద్ర ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పూర్తి చేయలేదు. మీరు ఏం చేస్తారని అడుగుతున్నా. ఇప్పుడు నేను మీకు పనప చెప్తాను, మీరు చేయలేదనుకోండి, మీ నుంచి నేను మళ్ళీ రిటర్న్ తీసుకుంటాను లేదా? ఇది పార్లమెంటు చట్టంలో చెప్పిన ప్రాజెక్టు. బాధ్యత పోలవరం. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఉన్నాడు, 72% పూర్తి చేశాడని ఆయన అన్నాడు. ఆయన దాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని మోడీ అన్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఏమంటున్నారు? పోలవరం పూర్తి కాదంటున్నారు. పోలవరం పూర్తి కాకపోతే కేంద్రం ఎందుకు చేతుల్లోకి తీసుకోలేదంట నేను. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు కూరుకున్నది అంట? కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదా అంట? దానికి ఆన్సర్ చెప్పలేదు. ఎలక్షన్ టైంలో వచ్చి పూర్తి కాలేదంటే ఏం లాభం అండి? 5 ఏళ్ళు ప్రేక్షక పాత్ర పోషించి 5 ఏళ్ళుగా ఎందుకు పోలవరం పైన కేంద్రం ప్రేక్షక పాత్ర పోషించింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయలేదు? మీ రాజకీయాలకు పోలవరం వాడుకుంటున్నారు, కానీ మాకు రాజకీయాలు కాదు, మాకు పోలవరం నీళ్ళు కావాలి. సో మీతో మంచుకుంటే పోలవరం ఒక రకంగా మాట్లాడతారు, మీతో చెడ్డగుంటే ఇంకో రకంగా మాట్లాడతారు. అల్టిమేట్గా పోలవరంలో నీళ్ళు కాదు, పాలిటిక్స్ ఉన్నాయి కదా. అవును.